అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే చెప్తాను. ఈ డ్రింక్ అయితే నాకున్న స్కిన్ డిసీజెస్ అన్నిటికీ చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో నా హెయిర్కి, నా స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అయింది. హెయిర్ ఫాల్ కూడా తగ్గిందనమాట ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల నేను. సో మీకు ఇప్పుడు ఈ డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే బీట్రూట్స్ ఉంటాయి కదా, వాటిని బాగా కడిగేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత 1 లేదా 2 క్యారెట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా అల్లం కూడా కట్ చేసుకోండి. ఆ తర్వాత కీర దోసకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా 1 ఫుల్ కట్ చేసుకోండి చిన్న పీసెస్గా. దాని తర్వాత కరివేపాకులు ఉంటాయి కదా, ఫ్రెష్ కర్రీ లీవ్స్ని తీసి వాష్ చేసి నీట్గా వాటిని కూడా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వీటన్నిటిని క్యారెట్స్, బీట్రూట్స్, కీర దోసకాయలు, అల్లం, కరివేపాకు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మీకు కావాలి అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్సీ చేసేసాక దాన్ని స్ట్రెయిన్ చేసేయాలి, వడగట్టేసుకోండి. వడగట్టేసుకుని ఆ జ్యూస్ ఇలా తయారవుతుంది. దీన్ని తాగేయడమే. ఇదైతే చాలా హెల్దీ. షుగర్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేయొద్దు. నేనైతే షుగర్ అనేది యాడ్ చేయొద్దని చెప్తాను. నేను కూడా వేయను. షుగర్ లేకుండానే తాగండి. మీకు అంతగా కావాలి అనుకుంటే కనుక యాలకులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. 1 లేదా 2 యాలకులు వేసుకోండి. వాటినే మనం ఇలాచీ అని కూడా అంటాం. అవి 2 వేసుకోండి, సరిపోతాయి. మాక్సిమం షుగర్ అవాయిడ్ చేయండి, షుగర్ మాత్రం వేసుకోవద్దు. సో ఈ డ్రింక్ వల్ల మీకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను. సో ఫస్ట్ మనం వీటిలో కీర దోసకాయ యాడ్ చేస్తాం కదా, దానివల్ల కీర దోసకాయ వల్ల మన బాడీ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ కీర దోసకాయని మనం నార్మల్గా తిన్నా సరే, లేదంటే జ్యూస్లో తీసుకున్నా సరే, దీన్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బీట్రూట్స్. ఈ బీట్రూట్స్లో నైట్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మన బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి. అండ్ అంతేకాకుండా బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి అన్నమాట. ఇవి మాత్రమే కాకుండా బీట్రూట్స్ కూడా స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత క్యారెట్స్ గురించి అందరికీ తెలిసిందే. క్యారెట్స్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తూ మన కంటి చూపు అనేది బాగా ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ క్యారెట్స్ అనేవి స్కిన్ హెల్త్ కి చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత అల్లం, జింజర్. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే డైజెషన్ అనేది బాగా అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా ఫైనల్ గా కర్రీ లీవ్స్, కరివేపాకులు. వీటిల్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన డైజెషన్ కి హెల్ప్ అవుతాయి. దాని తర్వాత ఎలాంటి క్రోనిక్ డిసీజెస్ రాకుండా చూసుకుంటాయి. అండ్ అంతేకాకుండా మన హెయిర్కి, స్కిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి తీసుకుంటే ఏమవుతుంది అనేది చెప్తాను. వీటన్నిటిని కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. అండ్ అంతేకాకుండా బీట్రూట్స్లో ఉండే నైట్రేట్స్ ఏం చేస్తాయంటే మిగతా ఇంగ్రీడియంట్స్తో కలవడం వల్ల ఆ ఇంగ్రీడియంట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ కలిసి బ్లడ్ ప్రెషర్ని అండ్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి ఎలాంటి హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ జ్యూస్ మనం తీసుకున్నప్పుడు వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బౌల్ మూమెంట్స్ని రెగ్యులేట్ చేస్తాయి. అంటే ఎవరికైనా కాన్స్టిపేషన్ కానీ, లేదంటే స్టూల్స్ జరిగేటప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈజీగా అవ్వడానికి, ఆ స్టూల్స్ అనేవి ఈజీగా అవ్వడానికి హెల్ప్ అవుతాయి. చాలా మందికి కాన్స్టిపేషన్ అండ్ అలాగే ఫిషర్స్ ఉండడం వల్ల వాళ్ళకి IBS అనేది ఉంటుంది. IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనివల్ల వాళ్ళకి స్టూల్ అనేది పాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. సో వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు మంచి డైజెషన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీ గట్ హెల్త్కి చాలా మంచిది. సో ఇన్ని ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్న ఈ జ్యూస్ మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోగలుగుతారనమాట. నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
సో క్యారెట్స్లో విటమిన్ ఏ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా వీటిలో యాడ్ చేసినప్పుడు వాటిల్లో ఉండే న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కలిసి మీ ఇమ్యూన్ ఫంక్షన్ని బూస్ట్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇల్నెస్ కానీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ జ్యూస్ మీరు తీసుకోవడం వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే అందరికీ హెల్ప్ అవుతుంది. ఇది ఏంటంటే ఈ జ్యూస్ మీరు తీసుకోవడం వల్ల వీటిలో ఉండే మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత న్యూట్రియంట్స్ ఇవన్నీ కలిసి మీకు హెల్దీ హెయిర్ని ప్రమోట్ చేస్తాయి. దాని తర్వాత మీ స్కిన్ అనేది ఏజింగ్ అవ్వకుండా, అంటే ఏజ్డ్గా కనిపించకుండా యంగ్గా కనిపించేలా చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే ఫైన్ లైన్స్, రింకిల్స్తో బాధపడుతున్నారో ఈ జ్యూస్ కనుక మీరు తరచూ తీసుకుంటూ ఉంటే కనుక అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు హెల్తీ హెయిర్ ఉంటుంది, మంచి స్కిన్ ఉంటుంది. సో చూసారు కదా దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. మొత్తం కంప్లీట్గా మీ బాడీకే మంచి జరుగుతుంది ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల. ఏం లేదు, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేవే. సో మీకు వీలైనప్పుడల్లా చేసుకుని తాగుతూ ఉండండి. మీరు ఎప్పుడు తాగుతున్నా కానీ ఇన్ని ఉన్నాయి కదా అని ఇంత తాగేయద్దు. తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయండి, ఓకే? తర్వాత మెల్లిగా పెంచుకుంటూ వెళ్ళండి. వారానికి మీరు ఇది ఒక 3 సార్లు తాగితే మీకు రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ జ్యూస్ చేసుకుని తాగేయండి. చూసారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. బట్ ప్లీజ్ షుగర్ మాత్రం యాడ్ చేయొద్దు, షుగర్ లేకుండానే తాగండి. ఇది డయాబెటీస్కి, హెయిర్ ఫాల్ ఉన్నా, లేకపోతే స్కిన్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే కాన్స్టిపేషన్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, గట్ హెల్త్ బాగుండాలి అన్నా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు గనక స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ ఏమైనా సజెషన్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.